హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా రెజ్యూమ్ అనమాట. యాక్చువల్గా మీకు చూద్దామని చెప్పి పెట్టాను. అంటే ఇది ఒక మంచిగా అప్డేటెడ్ రెజ్యూమ్ లాగా అయితే నేను చేసుకున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అప్లై చేయడానికి ఏ కంపెనీస్కైనా. యాక్చువల్గా అదే స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకోవాలి రెజ్యూమ్ అని చెప్పాను కదా. సో కొంచెం ఇలా ఉన్నా పర్లేదు, ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటే మీరు మీ స్కిల్స్ చూసుకొని చేసుకోండి. మినిమం అయితే ఇలా ఉండేలాగా చేసుకోండి. ఇదైతే స్ట్రాంగ్ ఉంది. సో మీకు ఇంకా మంచిగా ఉందంటే ఇంకా మంచిగా చేసుకోండి. అండ్ మీకు కొన్ని వెబ్సైట్స్ కూడా ఇస్తాను. ఆ వెబ్సైట్స్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఆన్లైన్లోనే అప్లై చేసి ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈజీ అవుతుంది. నేను కూడా అలానే చేశాను. ఇది ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. జస్ట్ సింపుల్గా క్రియేట్ ఫ్రీ రెజ్యూమ్ అని కొడితే, ఆన్లైన్ అని కొడితే అయిపోతుంది. మనకు కొన్ని సైట్స్ అయితే వస్తాయి. సింపుల్గా సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఆటోమేటిక్గా అదే డీటెయిల్స్ అడుగుతుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఇవి అన్నీ అడుగుతాయి అన్నమాట. సో మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. అదే ఆటోమేటిక్గా మీకు ఒక టెంప్లెట్ అయితే చూపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ చూపిస్తాయి. మీకు ఏ టెంప్లెట్ అయితే మంచిగా వెరైటీగా కొత్తగా ఉంటుందో అలాంటివి ట్రై చేయండి. ఎప్పుడు ఒకరు పెట్టినవి అలా ట్రై చేయకండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపించా, అలానే ట్రై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏదన్నా ప్రొఫెషనల్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి టెంప్లెట్ అనేది, ఫార్మేషన్. సో అలాంటివి సెలెక్ట్ చేసుకొని, అంటే అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకంటూ ఒక యూనిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అలాంటి ఇంప్రెషన్స్ కూడా మనం కొట్టవచ్చు వాళ్ళ దగ్గర. అండ్ ఇంకోటి, రెజ్యూమ్లో మనకి ఏమైతే వస్తాయో, మనం ఏమైతే నేర్చుకున్నామో అవే మెన్షన్ చేయండి. ఒకవేళ మనవి రానివి కూడా మనం మెన్షన్ చేసామంటే వాళ్ళు రేపొద్దున అవి అడిగారంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా వచ్చని మెన్షన్ చేశారనుకోండి, బట్ జావా వచ్చని మెన్షన్ చేసి బట్ మీరు చెప్పకుంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారనమాట. ఏమని, మీరు మెన్షన్ చేస్తారు కదా జావా వచ్చని, సో ఎందుకు మళ్ళీ చెప్పలేకపోతున్నారు, సో వాళ్ళు అడుగుతారనమాట. సో ఆల్మోస్ట్ మీకు వచ్చినటివే మెన్షన్ చేయడానికే ట్రై చేయండి. ఒకవేళ జావానే వచ్చు, బేసిక్స్ వచ్చు అనుకోండి, బేసిక్స్ అని బ్రాకెట్లోనో, లేదంటే బేసిక్స్ జావా బేసిక్స్ అని చెప్పి మెన్షన్ చేసేసేయండి అలా. అండ్ మీకు ఏమన్నా ప్యాషన్ ఉంటే అవి మెన్షన్ చేయండి. మీరు ఎక్కడైనా పార్ట్ టైం చేసింటే అది చిన్నదా పెద్దదా ఎలాంటిది అనేది కాకుండా ఆలోచించకండి అవన్నీ, వాళ్ళు కూడా అవన్నీ ఆలోచించరు. సో అవి కూడా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ టైం అవన్నీ మెన్షన్ చేస్తే అది కూడా ఒక యూనిక్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన క్లాస్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారంటే స్టూడెంట్స్, అందరేం పార్ట్ టైం చేయరు కదా. సో నువ్వు చేసావు అంటే నీకు ఒక కస్టమర్ని ఎదుర్కొనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో అలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు. నాది కూడా చూశారు కదా, నేను డీమార్ట్లో చేశాను పెట్టే, జొమాటోలో చేశాను పెట్టే. సో అలా అనమాట. అంటే మనకి సమ్టైమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ ఆ టైంలో మన రెజ్యూమ్లో యాక్చువల్గా వాళ్ళకి ఏమొస్తాయి అన్నీ, నాది డిగ్రీ కంప్లీట్, అది ఇది అని చెప్పి చెప్తారనమాట. సో అలాంటి రెజ్యూమ్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా బోర్ వచ్చేస్తుంది అనమాట అలాంటివి సబ్జెక్టే అడిగి అడిగి అడిగి. సో ఇలాంటి రెజ్యూమ్స్ కోసం కూడా వాళ్ళు చూస్తుంటారు అనమాట. ఒకవేళ దొరికితే వాళ్ళు ఆ టాపిక్స్ మీదనే అడుగుతుంటారు అనమాట. అప్పుడు మనకి స్టడీస్కి సంబంధించి అడిగేది తప్పిపోతుంది అనమాట. సో నాకైతే ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు నేను చేసిన జాబ్స్ రిలేటెడ్ క్వశ్చన్సే లాజికల్గా అలా అడిగారు అనమాట. సో మీరు కూడా అలానే యూనిక్గా ట్రై చేయండి. అదే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పార్ట్ టైం సంథింగ్ ఏదైనా కానీ అదే ఉంటే మెన్షన్ చేయండి, చేస్తేనే మంచిది. నేను ఆ పని చేసిన, ఈ పని చేసిన, అది చిన్న పని పెద్ద పని అనేది అయితే ఆలోచించకుండా రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయండి. అది మీకే బెస్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు నచ్చితే గాను.
అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు కానీ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో యూస్ఫుల్ అనిపిస్తే మీకు నా ఛానల్ పక్క మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ కూడా మంచి రీచ్ అవుతే నాకు కూడా మంచిగా వీడియోస్ చేయాలి, ఇంకా ఎక్కువ త్వరగా వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. ఒక మోటివేషన్ లాగా ఉంటుంది నాకు కూడా. సో ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంటుంది. సో ట్రై చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అది చాలా మెంబర్స్కి రీచ్ అవ్వడానికి, యూట్యూబ్ ఆల్గరిథమ్స్కి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు ఆల్ పెట్టుకుంటే ఆలో వీడియో పెట్టిన వెంబడే మీకు వస్తుంది నోటిఫికేషన్. మీరు చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నాకు ఏదైనా కానీ వీడియోస్ చేస్తాను, జాబ్ రిలేటెడ్, లేదంటే ఎడ్యుకేషన్లో కూడా ఏమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు, అలాంటివి. ఆల్రెడీ నేను డిమార్ట్, జొమాటో వాటికి రిలేటెడ్ పెట్టాను. సో అవి కూడా ట్రై చేయండి వీడియోస్ మీకు అవసరమైతే.